హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం బ్లాగ్స్. ఇప్పుడు నేను వచ్చేసరికి సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి అప్లై చేశాను. నా అప్లికేషన్ ప్రాసెస్ December 4, 2024లో స్టార్ట్ అయింది. వాళ్ళు నాకు మెయిల్ 11th December 2024లో వీఆర్ యాక్సెప్టింగ్ ది యువర్ అప్లికేషన్ అని చెప్పి ఒక మెయిల్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి దీని నేషనల్ ర్యాంక్ వచ్చేసరికి 105 out of 436 ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. దీనికి వెళ్ళాలనుకుంటే మనం $1,500 ఫర్ I-20 కోసం మనం పే చేయాలి డిపాజిట్. ఇది నాన్ రిఫండబుల్. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మనకి GRE అనే టోఫెల్ వితౌట్ ఎనీ పేమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయలేదు. నేను సెయింట్ లూయిస్లో కంప్యూటర్ సైన్స్కి అప్లై చేశాను. నాకు కంప్యూటర్ సైన్స్ డెసిషన్ వచ్చింది. దీనికి LORs మనం ఎలాంటివి కాలేజ్ తరఫు నుంచి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రొఫెసర్స్ మనం ఏవైతే అప్లోడ్ చేస్తామో వాళ్ళు అయ్యే యాక్సెప్ట్ చేస్తారు. సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి నేను ఫస్ట్ సైబర్ సెక్యూరిటీకి అప్లై చేశాను. దీని డెసిషన్ నాకు 5 డేస్లోనే వచ్చేసింది. మీకు తెలిసినట్టే నేను కంప్యూటర్ సైన్స్కి ఇంట్రెస్ట్ ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ మా కన్సల్టెన్సీని అయితే కంప్యూటర్ సైన్స్కి అప్లై చేయండి ఫ్రీయే కదా అని చెప్పాను. వాళ్ళు మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి 2nd December అయితే అప్లై చేశారు. నా డెసిషన్ వచ్చేసరికి 5th December అయితే నాకు యూనివర్సిటీ నుంచి మెయిల్ అయితే వచ్చింది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అడ్మిట్. దీనికి అప్లికేషన్ ఫీ ఏం తీసుకోలేదు, GRE టోఫెల్ కూడా ఏం తీసుకోలేదు, LORs కూడా నేను ఇచ్చిన తీసుకున్నారు, లెక్చరర్స్ నుంచి అడగలేదు. ఇది చాలా స్మూత్ అండ్ క్లీన్గా ప్రాసెస్ అయితే అయిపోయింది. మీరు ఎవరైనా సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి వెళ్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ Instagram హ్యాండిల్ ఇస్తున్నాను చూడండి స్క్రీన్ మీద, దీనికి మీరు మెసేజ్ చేయండి, ఫాలో అయ్యి మేము ఖచ్చితంగా అక్కడ మీకు రిప్లై ఇస్తాం. మీరు మాతో కనెక్ట్ అవ్వి మాతో మాట్లాడవచ్చు. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ చేయండి, అది మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.